హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వి మేక్ యూ కోడ్. ఈరోజు వీడియోలో మనం డేటా టైప్స్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో మనం డేటా టైప్స్ అంటే ఏంటి, డేటా టైప్స్ ఎందుకు యూజ్ చేస్తాం అండ్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో డేటా టైప్స్ అంటే ఏంటి అంటే, డేటా టైప్స్ డిఫైన్ ద టైప్ ఆఫ్ డేటా ఏ వేరియబుల్ కెన్ స్టోర్. అంటే వేరియబుల్ ఏ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకుంటుంది అని కంపైలర్ చెప్పడం కోసం మనం డేటా టైప్స్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం సాలిడ్ ఫుడ్ ఐటమ్స్ని లైక్ రైస్ ఐటమ్స్ని కానీ ఇలా సాలిడ్ ఫుడ్ ఐటమ్స్ని తీసుకోవడానికి ప్లేట్ని యూజ్ చేస్తాం. అండ్ లిక్విడ్ ఐటమ్స్ లైక్ మిల్క్ కానీ జ్యూస్ కానీ తీసుకోవడానికి గ్లాసెస్ని యూజ్ చేస్తాం. అండ్ సెమీ సాలిడ్ లైక్ పాయసం కానీ పెరుగు కానీ ఇలా తీసుకోవడానికి మనం బౌల్స్ అనేది యూజ్ చేస్తాం. సో టైప్ ఆఫ్ వెజిల్ని బట్టి మనం ఎలాంటి ఫుడ్ ఐటమ్ని స్టోర్ చేస్తున్నాము అనేది డిసైడ్ అవుతున్నాం. అలానే టైప్ ఆఫ్ డేటా టైప్స్ని బట్టి ఎలాంటి డేటా స్టోర్ చేస్తున్నారు అనేది కంపైలర్ డిసైడ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఇంటి యూజ్ చేసావు అనుకో, ఇంటి డేటా టైప్ యూజ్ చేసావు అనుకో, ఓకే ఆ వేరియబుల్లో నువ్వు ఇంటీజర్ని స్టోర్ చేస్తున్నావు అనేది కంపైలర్కి అర్థమవుతుంది అనమాట. సో ఇలా మనం ఏ వేరియబుల్లో ఏ డేటా టైప్ని యూజ్ చేస్తున్నాం అని చెప్పడానికి డేటా టైప్స్ అనేది యూజ్ చేస్తాం. ఈ ఎగ్జాంపుల్లో చూస్తే ఇంటి ఏజ్ ఈక్వల్స్ టు 21. సో ఏజ్ అనే వేరియబుల్లో నువ్వు ఇంటీజర్ టైప్ని స్టోర్ చేస్తున్నావని ఈ లైన్ని రీడ్ చేయగానే కంపైలర్కి అర్థమవుతుంది. సో దీనికోసం మనం డేటా టైప్స్ అనేది యూజ్ చేస్తాం. సో డేటా టైప్స్ని 2 టైప్స్గా డివైడ్ చేశారనమాట. వన్ ఈజ్ ప్రిమిటివ్ డేటా టైప్ అండ్ అనదర్ వన్ ఈజ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. ఈ వీడియోలో మనం ప్రిమిటివ్ డేటా టైప్స్ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి ప్రిమిటివ్ డేటా టైప్. ప్రిమిటివ్ డేటా టైప్స్ 8 టైప్స్ ఉన్నాయన్నమాట. వీటిని ఆబ్జెక్ట్స్ యూజ్ చేసి ఏమి క్రియేట్ చేయం, జస్ట్ ఇవి సింపుల్ వాల్యూస్ అనమాట. సో నాన్ ప్రిమిటివ్ అనేది మనం ఆబ్జెక్ట్స్ యూజ్ చేస్తాం అనమాట. అండ్ ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఎక్కడ స్టోర్ అవుతాయి అంటే స్టాక్ మెమొరీలో స్టోర్ అవుతాయి. సో మనము ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏంటివి అంటే బైట్, షార్ట్, ఇంట్, లాంగ్, ఫ్లోట్, డబుల్, క్యార్, బులియన్. సో బైట్ సైజ్ ఎంత 1 బైట్ అండ్ దీనికి డిఫాల్ట్ వాల్యూ. సో నువ్వు ఏ వాల్యూ ఇన్స్లైట్ చేయకపోతే డిఫాల్ట్ వాల్యూ అనేది 0 అనమాట. సో చిన్న ఇంటీజర్స్ని ఇది స్టోర్ చేసుకుంటుంది. ఏ రేంజ్లో స్టోర్ చేసుకుంటుంది? -128 నుంచి 1+127 వరకు మాత్రమే ఇది స్టోర్ చేసుకుంటుంది. సో నువ్వు -129 లైక్ 129ని డిఫైన్ చేసావనుకో, మనకి ఇది సంథింగ్ ఎక్సెప్షన్ అనేది త్రో చేస్తుంది. అదేంటో మనం చూద్దాం. సో ఇక్కడ నేను క్లాస్ అనేది క్రియేట్ చేస్తున్నాను. సంథింగ్ డేటా టైప్స్ అని క్లాస్ క్రియేట్ చేస్తున్నాను అనమాట. సారీ, క్లాస్ నేమ్ ఎప్పుడు క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవ్వాలి. సో డేటా టైప్స్ అనేది క్లాస్. మనం ఇక్కడ ఫైల్ క్రియేట్ అయింది, ఈ ఫైల్ని డిలీట్ చేద్దాం. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. సో బైట్ సంథింగ్ నమ్ ఈక్వల్స్ టు. సో ఇప్పుడు మనం బైట్ని ఇన్స్లైట్ చేద్దాం. బైట్ నమ్ ఈక్వల్స్ టు 110 విత్ ఇన్ ద రేంజ్ ఇన్స్లైట్ చేద్దాం. బైట్ రేంజ్ ఏంటి? -128 to 127. సో ఇప్పుడు మనం బైట్ని ప్రింట్ చేద్దాం. number is none.
సో నెంబర్ ఈజ్ 110 అని ప్రింట్ అయింది. ఇప్పుడు అవుట్ ఆఫ్ ది రేంజ్ మనం ప్రింట్ చేద్దాం, లైక్ 140. సో ఇప్పుడు మనకి ఎర్రర్ అనేది రావాలి, ఎందుకంటే బయట రేంజ్ -128 to 127, కానీ మనం 140 అనేది ఇన్స్లేట్ చేసాం. సో ఇన్కంపాటబుల్ టైప్స్ పాసిబుల్ లాసీ కన్వర్షన్ ఫ్రమ్ ఇంటూ టు బైట్ అని మనకి ఎర్రర్ అనేది వచ్చింది. అంటే అవుట్ ఆఫ్ ది రేంజ్ నువ్వు డిఫైన్ చేసావు, అది బైట్కి ఇన్స్లేట్ చేసావు డేటా టైప్, డేటా అనేది లాస్ అవుతుంది అని ఈ ఎర్రర్ మనకి చెప్తుంది అనమాట, లాసీ కన్వర్షన్ అని. ఓకే, సో బైట్ రేంజ్ ఏంటి -128 to 127, ఆ రేంజ్లోనే మనం వాల్యూస్ అనేది అసైన్ చేయగలం. సో నెక్స్ట్ వచ్చేసి సార్ట్. సో సార్ట్ సైజ్ ఎంత, 2 bytes, డిఫాల్ట్ వాల్యూ 0. సో దీని రేంజ్ ఎంత, -32,768 to 32,767. ఈ రేంజ్లోనే మనం వాల్యూస్ అనేది డిఫైన్ చేయొచ్చు. అవుట్ ఆఫ్ ది రేంజ్ డిఫైన్ చేస్తే పాసిబుల్ లాసీ కన్వర్షన్ అని మనకి ఎర్రర్ అనేది వస్తుంది. ఈ డిఫాల్ట్ వాల్యూ ఏంటి అంటే నువ్వు టైప్కి ఏ వాల్యూ అసైన్ చేయలేదు, మనం ఇక్కడ ఉంటే పక్క వాల్యూస్ అసైన్ చేయాలి, మనం ఇక్కడ గ్లోబల్ వేరియబుల్స్గా డిక్లేర్ చేసుకున్నాం. స్టాటిక్. సో రన్ చేద్దాం. నెంబర్ ఈజ్ 0 అని ప్రింట్ అయింది. నువ్వు ఇక్కడ వాల్యూ ఏం అసైన్ చేయలేదు, సో అసైన్ చేయలేదు కాబట్టి డిఫాల్ట్ వాల్యూ అనేది 0 అనమాట. డిఫాల్ట్ వాల్యూ 0 అనేది ప్రింట్ అయింది. ఇలా ఏం అసైన్ చేయకపోతే ఒక డిఫాల్ట్ వాల్యూ ఉంటుంది, దాన్ని డిఫాల్ట్ వాల్యూ అని అంటాం అనమాట. సో బయటికి డిఫాల్ట్ వాల్యూ 0, సార్ట్కి కూడా డిఫాల్ట్ వాల్యూ 0. అండ్ సార్ట్ రేంజ్ ఎంత, -32,768 to 32,767. సో సార్ట్కి కూడా ఎగ్జాంపుల్ చూద్దాం. సార్ట్ num = ఇప్పుడు మనం విత్ ఇన్ ద రేంజ్ చూద్దాం, 32,134. సో మనకి నెంబర్ అనేది ప్రింట్ అయింది, నెంబర్ ఈజ్ 32,134. ఇప్పుడు నువ్వు అవుట్ ఆఫ్ ది రేంజ్ డిఫైన్ చేద్దాం, x67. ఇప్పుడు మనకు ఎర్రర్ రావాలి, ఏం ఎర్రర్, పాసిబుల్ లాసీ కన్వర్షన్ అనే ఎర్రర్ రావాలి. సో మనం అవుట్ ఆఫ్ ది రేంజ్ డిఫైన్ చేసాం కాబట్టి మనకి ఇన్కంపాటబుల్ టైప్స్ పాసిబుల్ లాసీ కన్వర్షన్ ఫ్రమ్ ఇంటూ టు సార్ట్ అనే ఎర్రర్ అనేది వచ్చిందనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇంట్ సైజ్ ఎంత, 4 bytes, అండ్ ఇంటీజర్కి కూడా డిఫాల్ట్ వాల్యూ 0. సో ఇది రేంజ్ అనేది ఇదన్నమాట. సో మనం అవుట్ ఆఫ్ ది రేంజ్ డిఫైన్ చేస్తే మనకి ఎర్రర్ అనేది వస్తుంది, లైక్ పాసిబుల్ లాసీ కన్వర్షన్ అని ఎర్రర్ వస్తుంది. అది ఎలా అనేది ఎగ్జాంపుల్తో చూద్దాం. ఇంట్ num = సంథింగ్ డిఫైన్ చేసాం. integer number too large. సో ఇంటీజర్ నెంబర్ 2 large అని మనకి ఎర్రర్
వచ్చిందనమాట ఇక్కడ. సో మనం ఎప్పుడు విత్ ఇన్ ద రేంజే డిఫైన్ చేయాలి. సో నెంబర్ ఈజ్ 213. విత్ ఇన్ ద రేంజ్ డిఫైన్ చేసినప్పుడు మనకి నెంబర్ అనేది ప్రింట్ అయింది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి లాంగ్ సైజ్ ఎంత 8 bytes, డిఫాల్ట్ వాల్యూ ఎంత 0 OL, నథింగ్ బట్ 0 ఓన్లీ. సో దీని రేంజ్ వచ్చేసి ఇదనమాట. సో అవుట్ ఆఫ్ ది రేంజ్ కానీ నువ్వు డిఫైన్ చేస్తే లాంగ్ అనేది ఏంటి అంటే నువ్వు నెంబర్ అనేది టూ లార్జ్ అనుకో, అప్పుడు లాంగ్ అనేది డిఫైన్ చేస్తావు. సో నెంబర్ అనేది విత్ ఈ రేంజ్లో ఉంటే నువ్వు ఇంట్ అనేది డిఫైన్ చేస్తావు. ఓకే, నీ నెంబర్ అనేది చాలా లార్జ్ అయితే నువ్వు లాంగ్ అనేది డిఫైన్ చేసుకుంటావు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్లోట్ అనమాట. ఫ్లోట్ అంటే ఏంటి అంటే పాయింట్ తర్వాత నెంబర్స్ ఉంటే మనం వాటిని ఫ్లోట్ కింద డిఫైన్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం డివిజన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనకి పాయింట్ తర్వాత నెంబర్స్ వస్తాయి కదా, సో అలాంటి వాటికి మనం ఫ్లోట్ అనేది ఇన్స్లైట్ చేసుకుంటాం. సో అది ఎలా అనేది ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ float something div is equals to 121 divided by 30. సో ఇప్పుడు మనం divని ప్రింట్ చేద్దాం. సో మనకి 9.0 అనేది ప్రింట్ అయిందనమాట. సో పాయింట్ తర్వాత నీకు ఫ్లోట్లో అంటే పాయింట్ తర్వాత కూడా వాల్యూస్ రావాలి అనుకుంటే నువ్వు ఫ్లోట్ అనేది డిఫైన్ చేస్తావు. ఇక్కడ సంథింగ్ దీన్ని రన్ చేద్దాం. సో ఇక్కడ మనకు మరి పాయింట్ తర్వాత కూడా నువ్వు వాల్యూస్ రావాలి అనుకుంటే ఫ్లోట్ అనేది డిఫైన్ చేస్తావు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి డబుల్ ఏంటి అంటే 8 bytes. ఇది మోర్ అక్యూరేట్ అనమాట. చాలా లాంగ్ వాల్యూస్ డిఫైన్ చేసుకోవడం కోసం నువ్వు డబుల్ అనేది అంటే పాయింట్ తర్వాత చాలా అక్యూరేట్ నెంబర్ పాయింట్ అంటే పాయింట్ తర్వాత అక్యూరేట్ నెంబర్ నువ్వు రావాలి అనుకుంటే డబుల్ అనేది డిఫైన్ చేసుకుంటావు. సో డబుల్ కూడా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో మనకి ఇక్కడ స్మాల్ నెంబర్స్ కాబట్టి ఇక్కడ పెద్ద ఇష్యూ ఏం రావట్లేదు. సో నువ్వు ఏవైనా లార్జ్ నెంబర్స్ తీసుకునేటప్పుడు నీకు అక్యురేట్గా కావాలనుకుంటే డబుల్ అనేది యూజ్ చేస్తావు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి క్యారెక్టర్ అనమాట. క్యారెక్టర్స్ అంటే ఏంటి, ఏ నుంచి జెడ్ వరకు ఉండేటివి క్యారెక్టర్స్. సో వాటిని ఇన్స్లైట్ చేయడానికి నువ్వు క్యార్ అనే డేటా టైప్ని యూజ్ చేస్తావు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ క్యార్ CH ఈక్వల్స్ టు క్యారెక్టర్స్ని ఎప్పుడు మనం సింగిల్ కోట్లో ఇన్స్లైట్ చేయాలి. క్యారీస్ సో క్యారెక్టర్ అనేది ఏ అనమాట. సో మనకి అవుట్పుట్ అనేది ప్రింట్ అయింది. ఒకవేళ నువ్వు డబుల్ కోట్స్లో డిఫైన్ చేసావు అనుకో ఎర్రర్ అనేది వస్తుంది. రన్ చేద్దాం, ఏం ఎర్రర్ వస్తుందో చూద్దాం. సో ఇన్కంపాటబుల్ టైప్స్ స్ట్రింగ్ కెనాట్ బి కన్వర్టెడ్ టు క్యార్. నువ్వు ఏం ఇన్స్లైట్ చేసావు, డబుల్ కోట్స్లో ఇన్స్లైట్ చేస్తే అది స్ట్రింగ్ అనమాట. స్ట్రింగ్ అనేది క్యారెక్టర్ కింద కన్వర్ట్ అవ్వలేదు అని మనకి ఎర్రర్ అనేది వచ్చింది. సో క్యారెక్టర్ని ఎప్పుడు మనం సింగిల్ కోట్స్లో అనేది డిఫైన్ చేయాలి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బూలియన్ అనమాట. సో క్యారెక్టర్ సైజ్ ఎంత 2 bytes అండ్ డిఫాల్ట్ వాల్యూ అనేది
డిఫాల్ట్ వాల్యూ అనేది యూనిక్ కోడ్ అనమాట. అండ్ మనము ఎంత స్టోర్ చేసుకుంటుందంటే సింగిల్ క్యారెక్టర్ని మాత్రమే క్యారెక్టర్ అనేది స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి బూలియన్. సో బూలియన్ సైజ్ ఎంత? 1 byte అండ్ డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి ఫాల్స్ అనమాట. నువ్వు ఏ వాల్యూ ఇన్స్లైజ్ చేయకపోతే డిఫాల్ట్ వాల్యూ అనేది ఫాల్స్. మనకి ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్ అనేటివి రెండే ఉంటాయి కాబట్టి ఆ ట్రూ ఆర్ ఫాల్సే ఉంటుంది అనమాట. ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్. సో మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఎలా డిఫైన్ చేసుకోవాలి, ఎలా ఇన్స్లైజ్ చేసుకోవాలి అని. బూలియన్ something flag equals to true. Boolean is సో మనకి బూలియన్ ఇస్ ట్రూ అనేది ప్రింట్ అయింది. నువ్వు ఒకవేళ ఈ డిఫాల్ట్ వాల్యూ చూడాలి అనుకున్నావు అనుకో, సో మనం ఏమి ఇన్స్లైజ్ చేయలేదు కాబట్టి డిఫాల్ట్ వాల్యూ ఫాల్స్ అనేది ఇన్స్లైజ్ అయ్యి మనకి బూలియన్ ఇస్ ఫాల్స్ అనేది ప్రింట్ అయ్యింది. సో మనము ఆల్ టైప్స్ డిస్కస్ చేసాం. బైట్, షార్ట్, ఇంట్, లాంగ్, ఫ్లోట్, డబుల్ అండ్ క్యారెక్టర్, బూలియన్. సో ఇంటీజర్ టైప్స్ ఏంటివంటే బైట్, షార్ట్, ఇంట్, లాంగ్ ఇవన్నీ ఇంటీజర్ టైప్స్ కిందకి వస్తాయి. కాకపోతే రేంజ్ అనేది వేరు. ఒకవేళ నువ్వు నీ వాల్యూ అనేది షార్ట్ అయిందని చాలా చిన్నదైందనుకో, లైక్ -128 to 127 అయితే బైట్ అని, లైక్ నీది వాల్యూ 30,000లో ఉంటే షార్ట్, అండ్ ఇంకా పెద్ద నెంబర్ అయితే లాంగ్. సో నీ డిఫైన్ చేసే నెంబర్ సైజ్ని బట్టి మనం ఐదర్ బైట్ డిఫైన్ చేసుకోవాలా, షార్టా, ఇంటా, లాంగా అనేది డిసైడ్ అవుతాం అనమాట. లైక్ నీ ఫుడ్ ఎక్కువ క్వాంటిటీ ఉంటే పెద్ద ప్లేట్ తీసుకుంటావు, తక్కువ క్వాంటిటీ ఉంటే చిన్న ప్లేట్ తీసుకుంటావు. అలా మనం డేటా టైప్స్ని కూడా నీ నెంబర్ స్మాల్ అయితే దానికి తగ్గట్టు డేటా టైప్ని అనేది సెలెక్ట్ చేసుకుంటాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్లోట్. ఫ్లోట్ అంటే ఏంటి అంటే నీకు పాయింట్ డెసిమల్ వాల్యూస్లో నీకు నెంబర్ అనేది కావాలి అనుకుంటే ఫ్లోట్ అనేది డిఫైన్ చేసుకుంటాం. నీకు డబుల్ ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే డెసిమల్ తర్వాత 2 అక్యురేట్గా వాల్యూ కావాలి అనుకుంటే డబుల్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో ఫ్లోట్ సైజ్ ఎంత? 4 bytes, డబుల్ సైజ్ 8 bytes అనమాట. సో ఫ్లోట్ పాయింట్ తర్వాత ఎన్ని డెసిమల్స్ వరకు స్టోర్ చేసుకుంటుందంటే 6 to 7. అదే డబుల్ అయితే 15 to 16 digits. ఆఫ్టర్ పాయింట్ తర్వాత 15 to 16 digits వరకు మనకు డబుల్ అనేది స్టోర్ చేసుకుంటుంది. సో క్యారెక్టర్, నువ్వు క్యారెక్టర్స్ డిఫైన్ చేసుకోవాలంటే క్యార్ అనే డేటా టైప్ని యూజ్ చేస్తావు అనమాట. క్యారెక్టర్ని ఆల్వేస్ సింగిల్ కోట్లోనే పెట్టి మనం ఇన్స్లైజ్ చేయాలి. అండ్ ట్రూ ఆర్ ఫాల్స్. సో నువ్వు ట్రూ ఆర్ ఫాల్స్ స్టోర్ చేసుకోవాలంటే బూలియన్ డేటా టైప్ని యూజ్ చేస్తావు. సో ఇవన్నీ ప్రిమిటివ్ డేటా టైప్స్ కిందకి వస్తాయి అన్నమాట. సో ఏవేవి? బైట్, షార్ట్, ఇంట్, లాంగ్, ఫ్లోట్, డబుల్, క్యారెక్టర్, బూలియన్. సో ఇవన్నీ ఏంటివి అంటే ప్రిమిటివ్ డేటా టైప్స్. నెక్స్ట్ వీడియోలో మనం నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రిమిటివ్ అండ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేది చూద్దాం. సో ఐ హోప్ దిస్ వీడియో వాజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.